తాలూకా ఆటో అసోసియేషన్ తరఫున ఈరోజు మా యొక్క డిమాండ్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫ్రీ బస్ అనే నినాదంతో ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. మేము అత్యధికంగా కూటమి గవర్నమెంట్కి అత్యధికంగా ఓట్లేసి మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు ఫ్రీ బస్ అనే నినాదంతో మాకు ఎలాంటి న్యాయం చేస్తారో అనే ఉద్దేశం మాలో చాలా ఇబ్బందికరంగా మారింది. కొన్ని రకాలుగా కొంతమంది మంత్రులు కొన్ని స్టేట్మెంట్లు 10,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఇంకా దాన్ని చర్చించలేదు అనే విషయాలు బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం చేశారు. ప్రతి జిల్లా యొక్క మినిస్టర్ని కూడా ఆటో అసోసియేషన్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో అనేది అవగాహన చేసుకుని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వమన్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా మా జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరో కేకేసి పిలిచింది లేదు. ఆగస్టు 15 కేవలం 1-2 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటో మాకు తెలియని పరిస్థితిలో మేము అగమ్య గోచరంలో మా యొక్క పిల్లలు మాకు మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చదువులు కాడ నుంచి పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మాలో ఉంది. కాబట్టి దయచేసి ఏలిన వారైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం వారు దయచేసి మా న్యాయమైన కోరికలు మేము కొద్దిగా మీకు కొన్ని డిమాండ్ చెప్తున్నాం. ఆ న్యాయమైన కోరికలు మీరు పరిశీలించి వాటికి న్యాయం చేస్తారని చెప్పేసి దీంట్లో భాగంగా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము మాదొక మొట్టమొదటి డిమాండ్గా మేము దాన్ని పెడుతున్నాము. కులంతో కానీ జాతితో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా పెన్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి మొట్టమొదటి డిమాండ్గా చేస్తున్నాము. అలాగే రెండో డిమాండ్గా ఇప్పుడు మాకు వెహికల్స్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. ఈ డీజిల్ వెహికల్స్ని ఇప్పుడు మేము రవాణా భారంతో మేము మాకున్న వ్యాపారాల రీత్యా కొన్ని ఇబ్బందులు పడతాం. కాబట్టి వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా వెనక్కి తీసుకునే విధానాన్ని తీసుకొచ్చి మాకు ఎలక్ట్రికల్ ఆటోల్ని సబ్సిడీ రూపంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ విధానాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మేము రాజోల్ తాలూకా ఆటో అసోసియేషన్ తరఫున మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇంకా ఏంటంటే ప్రతి సభ్యుడికి కూడా అవసరమైనటువంటి ఆరోగ్య రీక్ష, ఆరోగ్య బీమా కార్డులు కానీ లేకపోతే ఇంకా వేరువేరుగా మాకు వేరువేరు రాయితీలు మాకు ఏదైతే వర్తిస్తుందో అటువంటి రాయితీలన్నీ కూడా గవర్నమెంట్ పరిశీలించి మాకు రాయితీలు ఇప్పించాలని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాని భాగంలో ఉచిత బస్సు ఏర్పాటు చేయొద్దని మేము అనటం లేదు. కానీ రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పెట్టే ముందా ఈ రాష్ట్రంలో ఆటోలు తోలుకుని జీవనాధారం సాగిస్తున్నటువంటి మా ఆటో కార్మికులకు ఏదైనా తగిన రాయితీ రూపంలో ఈ డీజిల్ వెహికల్స్ తీసుకుని బ్యాటరీ వెహికల్స్ ఇచ్చే విధంగా కానీ, అదేవిధంగా కొన్ని ప్రజలకి చర్మ కార్మికులకు కానీ లేకపోతే ఇంకొక కార్మికులకు కానీ పెన్షన్ అనేది అమలు చేస్తుంది. అదేవిధంగా ఆటో కార్మికులందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ విధానం అందజేయాలని, దాంతోపాటు మాకు ఇంకా ఏదన్నా సబ్సిడీ రూపంలో ఆరోగ్య సమస్యలు వస్తే మాకు ఏదన్నా ఇన్సూరెన్స్ రూపంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చూడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మేము ఒక్కరిమే ఆటో తోలుకుంటే మా ఆటో కార్మికులు కాకుండా ఇంకా 10-15 రంగాలు కుంటుపడిపోతున్నాయి. ఎందుకంటే ఆటో కింద మెకానిక్ దగ్గర ఒక 2 కుర్రవాళ్ళు, అదేవిధంగా సీట్లు కుట్టే వ్యక్తి, అదేవిధంగా ప్యాచ్లు వేసే వ్యక్తి, సర్వీసింగ్ చేసే వ్యక్తి, పెయింటరు, వెల్లరు, అలాగే ఒక 10-15 మంది ఈ ఆటో వాళ్ళ మీద నమ్ముకుని బతుకుతున్నారు. ఈ ఎలక్ట్రిషన్ కూడా రోజు ఏదో సెల్ఫ్ మోటార్ బాగు చేయడమో లేకపోతే లైట్లు బాగు చేయడమో అతను ఒక 500-600 రూపాయలు సంపాదించుకుంటూ మా మీద బతుకుతూ వాళ్ళ కుటుంబాన్ని పెంచుకుంటున్నాడు. ఈ ఆటోని మేము ఎందుకు ఆధారం చేసుకోవాల్సి వచ్చిందంటే సరైన ఉద్యోగాలు లేక చదువుకుని మేము కూడా ఎవరి మీద ఆధారపడకుండా మేము సొంతంగా మా కుటుంబాన్ని పెంచుకోవాలని ఈ ఆటోని మేము ఎన్నుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఉచిత బస్సు లేకుండా 10,000 రూపాయలు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సంవత్సరానికి 30,000 రూపాయలు మా ఆటో కార్మికులకి ఆర్థిక సాయం చేసి మా కుటుంబాలని ఎంతైనా కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా మా ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు పెట్టే ముందా మా ఆటో నాయకుల్ని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు సరైన ఏదైనా ఎలిజిబిలిటీ చూపిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.